హాయ్ అండి అందరికీ, నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వీడి వ్లాగ్స్. ఈరోజు మనం రెడీమేడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే బజార్కి వెళ్ళి ఇవి కొనుక్కొచ్చానండి. ఈ రెడీమేడ్వి ఇంట్లోనే తయారు చేసుకుందామని తీసుకొచ్చా. ఇందులో కావాల్సినవి పిజ్జా సాసు, చీజ్, సాల్ట్, కాస్త ధనియాల పొడి. వీటిలోకి వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానంటే క్యాప్సికమ్, టమాటో, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని దీంతో ఇలా హోల్ చేసుకోండి. ఇది కుక్ అయినప్పుడు ఇందులో మంచిగా ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. పిజ్జా సాస్ అండి ఇది. ఈ సాస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసినాం కదండి. ఇప్పుడు దీని మీద కొన్ని చీజ్ వేసుకుందాం. చీజ్ కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి పిజ్జా. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత వీటిల్లో మనం ఏవైతే తీసుకున్నాం వెజిటేబుల్స్ అవి వేసుకోవాలి. మన ఇంట్లోనే మనం టేస్టీగా తయారు చేసుకొని తినొచ్చండి. బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుంది. ఈ పిజ్జా కొనాలంటే. మధ్య మధ్యలో టమాటాలు. ఇప్పుడు టమాటాలు పెట్టుకుందాం. ఆనియన్ కూడా అక్కడక్కడ పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాం. వీటి మీద కొంచెం సాల్ట్ చల్లుకుందామండి. ఈ వెజిటేబుల్స్కి మొత్తానికి సాల్ట్ పడుతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు చీజ్ వేసుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకోవాలి మొత్తం. మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టుకున్నాండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం సాల్ట్ పోసుకోవాలి. సాల్ట్ పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఓవెన్ లేకుండా పిజ్జా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నా. ఒక గిన్నె పెట్టుకొని ఇలా సాల్ట్ పోసుకొని సాల్ట్ మొత్తం స్ప్రెడ్ చేసిన. ఇప్పుడు దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. మన దగ్గర ఏ స్టాండ్ ఉన్నా పర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. దీన్ని కాసేపు వేడి కానియాలండి. ఇప్పుడు బాగా వేడైందండి. సాల్ట్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఇది నిదానంగా ఇలా పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆగినాక చూసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని చూసుకుందాం ఎలా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. చాలా చాలా ఫ్లఫీగా వచ్చింది.
మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందండి ఈ పిజ్జా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోని. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో, పిజ్జా ఎలా వచ్చిందో మీకు చూస్తుంటే ఏమనిపిస్తుందో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.